రాజ్యాంగాన్ని ఇంకా సులువైన రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజల వద్దకు తీసుకెళ్లి విద్యార్థులైతే ఏంటి, మహిళలైతే ఏంటి, యువత అయితే ఏంటి, అందరి దగ్గర కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి చివరిగా ఒక మాట, ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. జనరల్ గా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ అంటేనే ఒక కాంట్రాక్ట్ లాగా, ఒక వాగ్దానం లాగా ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వం ఒక నమ్మకాన్ని కల్పించినట్టు. ఆ వాగ్దానాన్ని విస్మరించడం అంటే నమ్మక ద్రోహం చేయడమే అవుతుంది. అటువంటప్పుడు మనకు ప్రశ్నించడం అనే హక్కు ఏదైతే ఉందో దాని ద్వారా తప్పకుండా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని ఎప్పటికప్పుడు మనం నిలదీస్తూనే ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య నుండి ఏవైతే మనకు ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదో, ఏవైతే విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెప్పిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు స్కాలర్షిప్లు వస్తలేవో, ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి విద్యా సంస్థలను ప్రైవేటైజ్ చేస్తున్నారో, ఉద్యోగాలను ఎత్తేసి ప్రైవేటైజ్ చేస్తున్నారో, వాటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మనం నిరంతరం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా అండి. చాలా కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేసేటివి ఉన్నాయి. ఇంకా చాలా యూనివర్సిటీలు, చాలా జిల్లాలు కూడా మీరు తిరిగేది ఉన్నది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని అద్భుతంగా మన సంస్థను మరింత పరిపుష్టం చేయడానికి వచ్చినటువంటి కొత్త మిత్రులందరూ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి సభ ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చింది. మీ విద్యార్థి మిత్రులను ఎవరు ఫెలిసిటేట్ చేస్తారు? ఫస్ట్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. విద్యార్థి నాయకులందరూ కూడా ఇప్పుడు ఫెలిసిటేషన్ ఉంటుంది, తర్వాత జాయినింగ్ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్. థ్యాంక్ యూ. విద్యార్థి నాయకులందరూ కూడా ఇప్పుడు ఫెలిసిటేషన్ ఉంటుంది, తర్వాత జాయినింగ్ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్.